నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నేపాల్లో విరిగిపడిన కొండ చర్యలు, త్రిశూర్ నదిలో పడిన 2 బస్సులు. పిఠాపురం నుంచి పైలట్ ప్రాజెక్టుగా SLRM, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వెల్లడి. జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుదాం, అధికారుల సమీక్షలో మంత్రి కందుల దుర్గేష్. స్వచ్ఛ భారత్ లో ప్రజలందరూ భాగస్వాములు కావాలి, ONGC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాంతనుదాస్ పిలుపు. నగరంలో పూర్తిస్థాయి శానిటేషన్ దిశగా చర్యలు, 25వ డివిజన్ పర్యటనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నేపాల్లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నారాయణ ఘాట్ ముగ్లింగ్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున 3:30 సమయంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. అదే మార్గంలో దాదాపు 65 మందికి పైగా ప్రయాణికులతో వెళుతున్న 2 బస్సులపై కొండ చర్యలు పడడంతో ఆ 2 బస్సులు పక్కనే ఉన్న త్రిశూర్ నదిలో పడ్డాయి. బస్సులోని ప్రయాణికులంతా నదిలో గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 7 భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం. వీరు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలొస్తున్నాయి, కానీ ఎటువంటి అధికారిక ధృవీకరణ రాలేదు. మరో బస్సుపై కొండ చర్యలు విరిగిపడటంతో డ్రైవర్ మృతి చెందాడు. 24 మంది ప్రయాణికులతో ఓ బస్సు ఖాట్మండ్కు వెళుతోంది. మరో బస్సులో 41 మంది ఉన్నట్లు గుర్తించారు. వీటిని గణపతి డీలక్స్, ఏంజల్ బస్సులుగా గుర్తించారు. వీటిలో గణపతి డీలక్స్కు చెందినదిగా భావిస్తున్న బస్సు నుంచి 3 ప్రయాణికులు తప్పించుకున్నారు. బస్సు ప్రమాదానికి గురికాగానే వారు దానిలో నుంచి బయటకు దూకేసినట్లు ఖాట్మండు పోస్టు పేర్కొంది. అదే మార్గంలో మరో చోట కూడా బస్సుపై కొండ చర్య విరిగిపడటంతో దాని డ్రైవర్ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. ఈ బస్సు బుట్వాల్ నుంచి ఖాట్మండుకు వెళుతోంది. మృతుడిని మేఘనాథ్గా గుర్తించారు. ఈ ఘటనపై నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏజెన్సీలు అక్కడ బాధితుల గాలింపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ దేశ సాయుధ దళాలు ఘటనా స్థలానికి చేరుకుని విస్తృతంగా సహాయక చర్యలు చేపట్టాయి. నదీ ప్రవాహం భారీగా ఉండటంతో మృతదేహాలను కనుగొనేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, రాష్ట్రంలోని పంచాయతీల్లో ఎక్కడా డబ్బులు లేవని ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయానికి ఆయన వచ్చారు. తొలిసారి కార్యాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎంకు అధికారులు ఘన స్వాగతం పలికారు. సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ పై కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను పవన్ తిలకించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ను ముందుకు తీసుకువెళ్లాలి. జలం మనకు పూజ్యనీయమని, అది కాలుష్యం కాకుండా కాపాడుకోవాలి. ఏ గ్రామంలో పంట కాలువ చూసినా పూర్తిగా చెత్త, చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలే దర్శనమిస్తున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాలతో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల ఆవులు చనిపోవడం బాధగా ఉంది. చెత్తను రీసైక్లింగ్ చేసి పంచాయతీలు ఆదాయం పొందేలా చర్యలు చేపట్టాలి. SLRMను తొలుత పిఠాపురం నుంచే ప్రారంభిస్తాం. వేస్ట్ మేనేజ్మెంట్, పరిశుభ్రతను ప్రజలు బాధ్యతగా తీసుకోవాలి. ఒక్కో పంచాయతీలో చెత్త సేకరించి సంపద సృష్టించే ప్రయత్నం చేస్తాం. చెత్తతో ఏటా 2,643 కోట్ల ఆదాయం తీసుకురావచ్చు. రాష్ట్రంలో 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు వీలవుతుంది. ఒక్క రోజులో పంచాయతీల దుస్థితిని మార్చలేం. మార్పు తెచ్చేందుకు కొంత సమయం పడుతుంది అని పవన్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం డబ్బులు పే చేయగలకి ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు. నేను అడిగాను ఏంటంటే అధికారులని, బ్యాంక్ అధికారులు, ఎందుకు అంటే లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు కనీసం వాళ్ళ వాటా వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు 70 కోట్లు వాళ్ళ వంతు రిలీజ్ చేశారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వంతుని వాళ్ళు రిలీజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు, అలా ఉంచేశారు. దాన్ని కొద్ది రోజుల తర్వాత రోడ్లు ఇలా అలా చూస్తే ఒక $40-40 మిలియన్ అలాగే బ్యాంకుల్లో పెట్టుకొని కూర్చున్నారు. అది ఎటు డైవర్ట్ చేశారు ఏంటి అని పక్కన రోడ్లు వేయలేదు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి నమ్మకం పోయి గత ప్రభుత్వం మీద వాళ్ళు ఏం చెప్పారంటే, మేము డబ్బులు ఇవ్వం, మేము రీఎంబర్స్మెంట్ విధానం పెడతామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పెట్టింది. వాళ్ళు ఏం చేశారు, మొన్నదాకా మన వాటా ఇవ్వాలి, 70 కోట్లు పెడితే మనం 30 కోట్లు పెట్టి ప్లస్ GST మనం కడితే 18% దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ నెగోసియేషన్లో కానీ ఎక్కడ కూడా GST మాకు భారం అయిపోతుంది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడలేదు. ఇట్లాగా ఏదైతే ఇంటెండెడ్ పర్పసెస్కి గొప్ప నోబుల్గా స్టార్ట్ చేశారో వీళ్ళు రకరకాల విధానాల ద్వారా ఫండ్స్ని ఎటు డైవర్ట్ అయిపోయింది. ఇది ఇండస్ట్రియల్ వాళ్ళు మన AIB కూడా చెప్తా ఉన్నారు, మా డబ్బులు రాలేదు. దెన్ ఐ సెడ్ వీ హ్యావ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి ఏం చెప్పానంటే, మేము మాట్లాడతాం, మాకు కొద్ది సమయం. వాళ్ళు అడిగింది ఏంటంటే రీఎంబర్స్మెంట్ పెట్టారు, అంటే ముందు మీరు ఖర్చు పెట్టేయండి, మేము తర్వాత ఇస్తామని. అసలు డబ్బులు లేవు. నేను మాట్లాడితే వాళ్ళు అడిగింది ఏంటంటే కనీసం ఈ ప్రాజెక్ట్ అయిపోద్ది అంటే 2019లో వాళ్ళు 18 కంటే 2019 నుంచి ఆచరణలోకి వచ్చింది. బై 20 వాళ్ళు 2 years అంత మొత్తం అవ్వాల్సిన ప్రాజెక్టు, కానీ అవ్వాల.
ఇప్పుడు మళ్ళీ కరోనా వల్ల ఇంకోటి పక్కన పెట్టి తర్వాత కూడా డబ్బులు వచ్చినా కానీ వాళ్ళు చేయకపోవడం ఇప్పుడు అడిగింది ఏంటంటే ఈ డిసెంబర్ దాకా పొడిగించారు. ఈ డిసెంబర్ లోపు నేను అడిగింది ఏంటంటే ఇది కంటిన్యూ అవ్వాలి ఫండింగ్ అంటే ఏం చేయాలి, మేము డబ్బు కొంత పెట్టాం కూరుకుపోయాం దీంట్లో, మాకు డబ్బు మాకు రావాలి, మీరు ఎలా చేస్తారు ఏంటి అంటే నేను చెప్పిన వాళ్ళు ఏంటి మేము చేయగలం అంటే మాకు కనీసం 200 crores పర్ మంత్ కనుక మీరు ఈ ప్రాజెక్ట్ మీద పెడితే రోడ్ల మీద పెడితే దీన్ని ఒక 3 months తర్వాత మేము విల్ మేక్ షూర్ దట్ రీఎంబర్స్మెంట్ నుంచి మేము తిరిగి లోన్ ఇచ్చే పద్ధతికి వస్తాం. సో ఇలాంటి ఛాలెంజెస్ ప్రతి చోట ఉన్నాయి. మీరు పథకం తీసుకున్నా ఈ పథకంలో ఒక ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఇలాంటి ఛాలెంజెస్ నడుములో వీ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దిస్. దట్స్ వాట్. పనికిరాంది అనుకున్న మన ఇంట్లో నుంచి పడేసింది అది ఇంకో చోట సంపాదన అవుతుంది. సో ఆ కాన్సెప్ట్లో ఆయన 12 గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అదొక మనకు అసెట్ అయిపోద్ది, అదొక సంపద అయిపోద్ది. దాన్ని ఎలా చేయాలనేది ఆయన గత 2 దశాబ్దాలుగా ఆయన చాలా నలిగి ఈ కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఇది ఈరోజు మేమందరం ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం, ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం దీన్ని, ఎందుకంటే నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ఆ ప్రయత్నం చేద్దాం. అక్కడ దాదాపు 54 పంచాయతీలు ఉన్నాయి, అక్కడ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, కొల్లప్రోలును పిఠాపురం. సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు. దాంతోపాటు ఇది 2 రకాలుగా ప్రతిపాదిస్తున్నాం. ఒకటి ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక 6 మంది ఉండి ఇప్పుడు మీరు ఇందాక నేను చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం, ఎవ్రీ డేకి రోజుకి 2 సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం, ఆ మన ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్ళడం, ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటేనే అవుతుంది. కేవలం మేము పడేయటమే మా బాధ్యత అంటే సెగ్రిగేషన్లోనే చాలా చాలా బాధ్యత తీసుకోవాలి. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన ప్రజాప్రతినిధులు అధికారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఆయా ప్రాంతాల సమస్యలు, పెండింగ్ పనులు, త్రాగునీటి వ్యవస్థ, ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాలువల నిర్వహణ, వైద్య ఆరోగ్య సేవలు తదితర అంశాలపై నియోజకవర్గాల వారీగా సమావేశం. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, ఆదిరెడ్డి శ్రీనివాస్, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు తదితరులు హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లాను, రాజమహేంద్రవరం నగరాన్ని అభివృద్ధి పరచడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పరస్పర సహకారంతో పనిచేద్దామని మంత్రి, ఎంపీ పేర్కొన్నారు. వాటికి సంబంధిత అధికారులు పనుల పురోగతిపై సమాధానాలు ఇవ్వడం జరిగింది. కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు వెల్లడించిన సమస్యలపై, వివిధ అంశాలపై సమగ్ర కార్యాచరణ సిద్ధం చేసుకుని ఆయా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన అంశాలతో కూడిన నివేదిక సిద్ధం చేసుకుని జిల్లాను అభివృద్ధి పదంలో ముందుండేలా కలిసి పనిచేద్దామన్నారు. రాష్ట్ర ప్రాధాన్యత కార్యక్రమాల విషయంలో ముఖ్యమైన భూమికను నిర్వహిస్తామని పేర్కొన్నారు. నూతన ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రజలకు అందజేయడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి. ఆ దిశగా కూటమి ప్రభుత్వం పనిచేయనున్నట్లు తెలిపారు. ఈ పరిచయ కార్యక్రమంలో ఎస్పీ పి జగదీష్, ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కె దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ తదితరులు పాల్గొన్నారు. ఒక వినూత్నమైనటువంటి ఆలోచనలతోటి ఒక పక్కన సంక్షేమాన్ని, మరో పక్కన అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనకి మన జిల్లా వరకు కూడా మనందరం ఏ రకంగా దానికి బాసటగా నిలబడాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి జరిగినటువంటి మొట్టమొదటి సమావేశం ఇది. ఈ సమావేశం యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం కూడా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్స్ అందరం కలిసి ఒక మాట మీదకి వచ్చి ఒక తాటి మీద నిలబడి జిల్లా అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేయాలి రాబోయే రోజుల్లో అనేటువంటి ఆలోచనతోటి ఈ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దీనికి కలెక్టర్ గారు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించి అందరూ అఫీషియల్స్ తోటి పూర్తి స్థాయిలో అందరం కలిసి ముందుకు వెళదాం అనేటువంటి మాట చెప్పడం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు మేము అందరం కూడా ఖచ్చితమైనటువంటి ఒక ఆలోచనతోటి విధానపరమైన నిర్ణయాలు మనం పైన ఏం తీసుకుంటామో వాటిని క్షేత్రస్థాయిలో అధికారుల ద్వారా ఏ రకంగా ముందుకు తీసుకువెళ్లేలా చేయాలనేటువంటి ఆలోచనకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది ఒక మంచి సాంప్రదాయంగా రాబోయే రోజుల్లో అఫీషియల్స్, పొలిటీషియన్స్ హ్యాండ్ ఇన్ హ్యాండ్గా వెళ్ళి మొత్తంగా మనం అభివృద్ధి ధ్యేయంగా ఏ రకంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటి దాని మీదే ఎక్కువ దృష్టి కేంద్రీకరించాం. జిల్లా అధికారులు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వాళ్ళ ద్వారా ఏ విధుల నిర్వహణ జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ కూడా వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకి ఇమ్మీడియట్గా ఎదురైన సమస్యల గురించి చెప్పారు.
దానితో పాటుగా లాంగ్ రన్లో ఆ నియోజకవర్గం డెవలప్మెంట్కి అలానే జిల్లా డెవలప్మెంట్కి తీసుకోవాల్సిన చర్యలు, మరీ ముఖ్యంగా పుష్కరాల్లో అందరూ కూడా కలిసి టీమ్ ఈస్ట్ గోదావరిగా ఎలా పనిచేయాలి అని కూడా ఎక్స్ప్రెస్ చేయడం కూడా జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులందరూ కూడా ఈ రిమార్క్స్ అన్నీ కూడా నోట్ చేసుకున్నారు. సో వాళ్ళ పరిధిలో ఉన్నవన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేయబడుతుంది. అది కాకుండా ఏదైతే గవర్నమెంట్ స్థాయికి సీనియర్ అధికారుల స్థాయికి తీసుకువెళ్లాల్సింది ఉందో అలా ప్రాసెస్ చేయడం కూడా జరుగుతుంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఓఎన్జీసీ ఆధ్వర్యంలోని రాజమహేంద్రవరంలో శుక్రవారం వాకథాన్ నిర్వహించారు. స్థానిక కంబాల చెరువు సెంటర్ నుంచి దేవి చౌక్ మీదుగా పుష్కర్ ఘాట్ వరకు జరిగిన ఈ వాకథాన్ శాంతనుదాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. స్వచ్ఛ భారత్ పాటించండి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. ఈ నెల 1వ తేదీ నుండి ఓఎన్జీసీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, దీనిలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాజమండ్రిలో వాక్థాన్ నిర్వహించినట్లు శాంతనుదాస్ వెల్లడించారు. ప్రజల్లో స్వేచ్ఛ భారత్పై అవగాహన కల్పించడానికి ఓఎన్జీసీ కృషి చేస్తుందని అన్నారు. గ్రామాల్లో బుర్ర కథల ద్వారా ఓఎన్జీసీ ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేపట్టినట్లు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో ఈ ప్రచార కార్యక్రమాలు అమలవుతున్నాయని అన్నారు. సీజనల్ వ్యాధుల నుండి విముక్తి పొందడానికి ప్రజలు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సంపూర్ణ ఆరోగ్యం పొందగలుగుతారని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి ఓఎన్జీసీ సిద్ధంగా ఉందన్నారు. ఓఎన్జీసీలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, ఎస్పీఎఫ్ సిబ్బంది, పలు కళాశాలల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. Yes, since the beginning of Swachhata Pakhwara on 2016, ONGC is celebrating this every year all across India, and ONGC Rajamundry Estate is also celebrating for the period 1st July to 15th July about the cleanliness and encourage the behavioral changes of everybody towards cleanliness. This year the theme is Waste to Wealth, and ONGC has organized many events towards this around our areas for various cleanliness activities inside our campus and outside areas also. We have organized Nukkar Nataks in various villages to impart the message of cleanliness and to educate people about the collection of biodegradable and non-biodegradable wastes. The walkathon today is to resonate the message further with the common masses, emphasizing the significance of waste collection to generate the wealth and in keeping with the surroundings neat and clean. As a responsible corporation, ONGC is always dedicated towards the betterment of society and the sustainability of its people around. Thank you very much. 25వ డివిజన్లో అసంపూర్తిగా మిగిలిన పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడతామని, ప్రజారోగ్య సంరక్షణే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, రాజమహేంద్రవరాన్ని ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. నగరంలో పూర్తిస్థాయి శానిటేషన్ అవసరమని, ఆ దిశగా కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి మెరుగైన శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక 25వ డివిజన్ మంగళవారపుపేట నుంచి కంచుమర్తివారి వీధి వరకు అధికారులతో కలిసి పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, రాజమహేంద్రవరాన్ని ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ కార్యాచరణతో మెరుగైన శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇక్కడ చేపట్టిన పనుల జాప్యం వలన తరచూ ఇక్కడ ప్రజలు తన దృష్టికి తీసుకువస్తున్నారన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని, ఇక్కడ జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగిందని, 10 రోజుల్లోగా చేపట్టిన పనులు పూర్తయ్యే విధంగా వేగవంతం చేసి పరిష్కరించేలా తగు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్తో మాట్లాడటం జరిగిందన్నారు. నగరంలోని కొన్ని వార్డులలో విద్యుత్ దీపాలు సరిగ్గా వెలగడం లేదని, అందువలన రాత్రి సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, తక్షణమే కొత్త విద్యుత్ దీపాలు వేయాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 25వ వార్డులో ఎన్డీఏ కూటమి నాయకులందరూ తిరగడం జరిగింది. సమస్యలు ఉన్నాయి, అధికారులందరినీ తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఏ సమస్య ఉందో ఆ సమస్యకి సంబంధించిన అధికారితో మాట్లాడి పరిష్కరించే కార్యక్రమం చేపట్టాం. అన్నీ కూడా 10-15 రోజుల్లోని పరిష్కరిస్తామని చెప్పి అధికారులు హామీ ఇచ్చున్నారు. వచ్చేది వర్షాకాలం, జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం ఎన్డీఏ కూటమి కృషి చేస్తూ ఉంది.
దానికి మీ సహకారం కావాలని అధికారుల్ని ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాం. ఇంకొకటి, లైట్లు పనిచేయట్లేదు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఆగడాలను అరికట్టాలని అనుకుంటున్నప్పుడు లైట్లు పనిచేయకపోతే మేము అన్నం చేయగలిగేది ఏముంటుంది? అది కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఇంకా అగ్రిమెంట్ డిలే ఉందని చెప్తా ఉన్నారు. అది కూడా త్వరగతిన చేసి ఆ కాంట్రాక్టర్ని వర్కింగ్ మోడ్లో పెడితే ఎక్కడికక్కడ లైట్లు వెలిగినట్లయితే ఎక్కడ కూడా డార్క్ పాయింట్స్ అన్నది రాజమండ్రిలో ఉండకూడదు. అలాంటప్పుడు మనం కూడా ఆ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ మీద పోరాడడానికి అన్ని వ్యవస్థలు కూడా పనిచేయడానికి అవకాశం ఉంటుందని కూడా అధికారులు చెప్పడం జరిగింది. వినియోగదారునికి ఇసుక ఎంత ధరకు అందుబాటులో ఉందన్న వివరాలు పూర్తి పారదర్శకంగా ప్రదర్శించే ఏర్పాట్లు చేపట్టాలని అధికారులు, సిబ్బంది విధులు, బాధ్యతల విషయంలో ఖచ్చితత్వం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో సమన్వయ శాఖల అధికారులతో సమావేశం జరిగింది. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఏ రోజుకు ఆ రోజు ఏ మేరకు స్టాక్ నిల్వ ఉన్నది, ఎంత వినియోగం జరిగినది తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. ఉచిత ఇసుక పాలసీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 43ను అనుసరించి నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఇసుక రవాణాకు ఉపయోగించే వాహనానికి సంబంధించి ఎంత మేర ఇసుక తరలిస్తున్నారో అంచనాకు వచ్చి ఆ మేరకు నిఘా వ్యవస్థ ద్వారా పర్యవేక్షణ చేయాల్సి ఉందన్నారు. నియమ ఉల్లంఘన పాటించిన వారిపై అపరాధ రుసుం విధించాలని, ఇందుకు డిఎల్ఎస్ఏ కమిటీలో ఉన్న అధికారులకి అధికారం ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. వాహన పరిమితికి మించి ఇసుక రవాణా చేయరాదని పేర్కొన్నారు. ప్రతి వాహనానికి తప్పకుండా జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఎస్పీపీ జగదీష్, ఇన్ఛార్జ్ జేసీ దినేష్ కుమార్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ తదితరులు పాల్గొన్నారు. నన్నయ్య యూనివర్సిటీలో కాంట్రాక్టులు పనులపై సిఐడి విచారణ జరిపిస్తామని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రకటించడాన్ని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్వాగతించారు. అయితే 2014 నుంచి 2024 వరకు యూనివర్సిటీలో జరిగిన ప్రతి అంశంపైన దమ్ముంటే విచారణ జరిపించాలని, అది సిఐడి అయినా సిబిఐ అయినా సరేనని ఆయన సవాల్ విసిరారు. నన్నయ్య యూనివర్సిటీలో గడిచిన 5 ఏళ్లలో తమ బంధువులకు కాంట్రాక్టులు ఇచ్చుకున్నారని, ఎన్నో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆరోపిస్తూ సిఐడి విచారణ కోరతామని ప్రకటించడంపై రాజా స్పందించారు. కోరుకొండ వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దివంగత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు ఆలోచన మేరకు ఇక్కడ నన్నయ్య యూనివర్సిటీ ఏర్పడిందని గుర్తు చేశారు. యూనివర్సిటీకి పలు సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నాలు జరిగాయని, అయితే 2014 నుంచి 2019 వరకు పెద్దగా ఇక్కడ అభివృద్ధి గురించి పట్టించుకోకపోతే గడిచిన 5 ఏళ్లలో యూనివర్సిటీకి నిధులు మంజూరుకు ఆయా డిపార్ట్మెంట్ల చుట్టూ తిరిగామని చెప్పారు. ఎన్నికల కారణంగా 6 మాసాల నుంచి సరైన దృష్టి పెట్టలేకపోయామని, అయితే అక్కడ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే బత్తుల తక్షణం 2014 నుంచి 2024 వరకు జరిగిన అంశాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయం తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం మండలం కేంద్రంగా స్థాపించారు అని అంటే దానికి దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనతో కూడినటువంటి యూనివర్సిటీ అనేటువంటిది కనీస జ్ఞానం ఉన్నది. ఇటువంటి ఆరోపణలు చేయరు అనేటువంటిది కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఇవాళ అటువంటి గొప్ప నాయకుల తాలూకా ఆలోచనల్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తిగా అభివృద్ధికి నోచుకోకుండా దూరం చేసినటువంటి పరిస్థితి. 2019 నుంచి 24లో ఆ యూనివర్సిటీని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచనతోనే అనేక అడుగులు వేసాం. ఎలక్షన్ల హడావుల్లో పడ్డాం, పూర్తిగా దాని మీద దృష్టి పెట్టడం కుదరలేదు. ఈవేళ ఏదో కాంట్రాక్ట్లని, అందులో 100 కోట్ల అవినీతి జరిగిపోయిందని, సిబిసిఐడి ఎంక్వైరీ జరగాలి అని చెప్పి ఏమాత్రం కూడా అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నటువంటి ఒకటే చెప్పదచ్చు, నీకే కనుక దమ్ముంటే నువ్వు ఊరికినే ఓ 2 టీవీ ఛానల్ అని, ఓ పనికి మాలిన ఏదో సోషల్ మీడియాలో వాట్సాప్లో ఉపయోగించుకునేటటువంటి ఒక 2-3 పెయిడ్ పేపర్లని పెట్టుకుని రాతలు రాయించుకుంటారు. నిజంగా నీకే కనుక నిజాయితీ ఉంటాయి ఖచ్చితంగా 2014 నుంచి 2024 వరకు యూనివర్సిటీలో జరిగినటువంటి ప్రతి అంశం మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. అది సిఐడి వేయిస్తారో లేకపోతే సిబిఐ వేయిస్తారో వేయించాలి అని చెప్పి ఈవేళ డిమాండ్ చేస్తాం.
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పి ప్రశాంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమెకు పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. అనంతరం ఆమె వెంట వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కలెక్టర్ ప్రశాంతికి పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ కాపు నాయకులు చోడిశెట్టి పల్లంరాజు, రాష్ట్ర బీసీ యువసేన వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్, రాజమండ్రి ఎస్సీ నాయకులు కాటం సంజయ్ కాంత్, 31వ డివిజన్ ఎస్సీ నాయకులు గెడ్డం యేసు, వైఎస్ఆర్సీపీ ఆటో యూనియన్ నాయకులు పోసి, ఎం శేఖర్, పి వలి తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత సిడబ్ల్యూసీ చైర్పర్సన్ అడ్వకేట్ బి పద్మావతి హాజరయ్యారు. మహిళా సాధికారత గురించి చెబుతూనే విద్యార్థినులతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కల్పనా చావ్లా వంటి ఎందరో నారీమణులు అంతరిక్షానికి ఎగిసి విజయాలను సాధించారని, కిరణ్ బేడీ సైతం తన విద్యుక్త ధర్మంలో ఇందిరాగాంధీ వాహనం సైతం నిబంధనలు పాటించనప్పుడు క్రేన్తో ఎత్తి ఒక పక్కన స్టేషన్లో పెట్టి ఫైన్ వేశారని, అందుకనే ఆమెను క్రేన్ బేడీ అన్నారని, అనేక మహిళామణులు సాధించిన విజయాలను చెప్పారు. ఈ ప్రపంచంలో మనల్ని ప్రేమించేవారు తల్లిదండ్రులని, వారిని మించిన ప్రేమ మరెవరూ చూపలేరని, తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలని, వాళ్ల వద్ద గురువుల వద్ద వినయ విధేయతలతో ఉన్న వాళ్లే జీవితంలో పైకి రాగలరని చెప్పారు. జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య, పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని వివరించారు. ప్రతి ఒక్కరూ లక్ష్య శుద్ధికి కృషి చేయాలని, ఇంకా వివేకానందుడు చెప్పిన మాటలను సూక్తులను పాటించాలన్నారు. ఆదిత్య డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు జీవీఎస్ నాగేశ్వరరావు, బీహెచ్వి రమాదేవి, కె మహేశ్వరి, ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేపాల్లో విరిగిపడిన కొండ చర్యలు, త్రిశూర్ నదిలో పడిన 2 బస్సులు. పిఠాపురం నుంచి పైలట్ ప్రాజెక్టుగా ఎస్ఎల్ఆర్ఎం, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వెల్లడి. జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుదా, అధికారుల సమీక్షలో మంత్రి కందుల దుర్గేష్. స్వచ్ఛ భారత్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలి, ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాంతనుదాస్ పిలుపు. నగరంలో పూర్తిస్థాయి శానిటేషన్ దిశగా చర్యలు, 25వ డివిజన్ పర్యటనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.